గీతలను చూసి మన తెలుసుకొని జీవనాన్ని సుఖసుఖితంగా చూసుకోవచ్చు అనేసి అంటున్నారు. మరి ఒకవేళ తెలుసుకున్న తర్వాత ఏమైనా మార్పులు చేస్తే గీతలు కూడా మారుతాయి అంటారా? గీతలు చాలా మందిలో వినిపిస్తున్న క్వశ్చన్ ఇది. కాదు, గీతలు మారవు. నేను ముందు చెప్పినప్పుడు గుర్తుందా మీకు? బిల్డింగ్ రాడ్లు స్తంభాలు గోడలు అన్ని స్థిరమయ్యి అవి మారవు. అంటే మన స్వభావము, మన నాలెడ్జ్, మన వేగము, మన యొక్క ఆరోగ్యం ఇవి మారవు. మనం ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవచ్చా? ఎక్స్టీరియర్ డెకరేషన్ చేసుకోవచ్చా? ఇంటికి అది ఎలా ఉందో దాన్ని అనుగుణంగా చేసుకోవచ్చు. అలాగే ఈ గుమ్మాలు తీసే మనకు అనుకూలంగా కొన్ని పెట్టుకోవచ్చా? ట్యాప్లు అవి రిపేర్ అయితే చేసుకోవచ్చా? చేసుకోవడానికి ఆ ప్లాన్ చూడాలి కదా. అదే విధంగా మన జీవితంలో సహజంగా ఉండేటువంటి ఫిక్స్డ్ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి మారవు. దాన్ని మెరుగు చేసుకోవచ్చు మనం. ఇప్పుడు రోడ్ మీద వెళ్తున్నాం, ఆటకు స్పీడ్ బ్రేకర్ వచ్చింది, అప్పుడు మనం స్లో అయ్యి మళ్ళీ జాగ్రత్తగా వెళ్తాం. బ్రేక్ వచ్చింది, బ్రిడ్జ్ పెతికిపోయింది, పక్క నుంచి వెళ్తాము. అదే విధంగా మన జీవితంలో ఆటంకాలు ఎదురైనప్పుడు ఎలాగ మనం దాన్ని అధిగమించాలో తెలుసుకోవడానికి ఇవి. అంటే అది తెలుసుకున్న రేఖలు మారవు. మారినాయా? ఇప్పుడు మీరు ఇంటిని ఇంటీరియర్ డెకరేషన్ చేయాలనుకోండి, స్తంభాలని పగలగొడతారా? పగలగొట్టరు కదా, అవి అలాగే ఉంటాయి. అలాగే ఒక వ్యక్తి సహజంగా ఒక డాక్టర్ అవుతాడని చెప్పాం, డాక్టర్ అయ్యాడు ఆయన. ఇంకా తర్వాత తెలుసుకుంటే ఆ కోర్సులో తను ఉన్నతంగా ఎలా వెళ్ళచ్చు, ఎవరెవరితోటి ఏ వయసులో మనం ఎటువంటి ఆదాయ మార్గాన్ని పొందొచ్చు, ఎలా ప్రవర్తించాలి, ఒక ఇంజనీర్ లేకపోతే ఒక టీచరు, ఒక కార్పెంటరు, ఒక వ్యవసాయదారుడు తన తన వృత్తి ధర్మాన్ని మారిపోతుందా? అది ఎప్పుడు ఫిక్స్ అవుతుంది? బాల్యంలోనేమో ఆలోచన వస్తుంది, డిగ్రీ అయ్యేసరికి ఫిక్స్ అయిపోద్ది, అంతే కదా. ఆ ఆలోచన రూపుదిద్దుకునేటువంటి వయసు 15వ సంవత్సరంలో మార్పు వచ్చేస్తుంది. చదవాలా వద్దా, చదివితే ఇంజనీరింగ్కి వెళ్ళాలా, డాక్టర్కి వెళ్ళాలా, లేకపోతే ఇంకొక టీచర్కి వెళ్ళాలా, లాయర్కి వెళ్ళాలా, అక్కడ తేలిపోద్ది. అప్పుడే ఫౌండేషన్ పడిపోయిందిగా. దాన్ని మెరుగు చేసుకోవడానికి ఉపయోగపడతాయి, అంతే తప్ప దీంట్లో ఇలా ఉంది కనుక అలాగే జరిగిపోద్ది అని చెప్పకూడదు. ఆ జరిగేదాన్ని మనం తెలుసుకోవడం ద్వారా, ఇప్పుడు మన ప్రయాణం రోడ్డు మీద వెళ్తున్నాం, మనం చాలా ఎక్స్పర్ట్, 100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలం, మంచి కారు కొనుక్కున్నాం, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. కానీ రోడ్డు గోతులతో ఉందనుకోండి, స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం ఏమవ్వాలి? తగ్గి వెళ్ళాలి అని చెప్పుద్ది. మనం ఎంత ఎక్స్పర్ట్స్ అయినా ఈ గీతలో రోడ్లు లాంటివి, ఇక్కడ ఆటంకం ఉంది, జాగ్రత్త పడిన ఆయన, ఇక్కడ మళ్ళీ మంచి రోడ్డు వస్తుంది, స్పీడ్గా వెళ్ళు, పెట్టుబడి పెట్టు, వ్యాపారం చేయి, ఇక్కడ ఆటంకం ఉంది, ఆగు అని చెప్తుంది, సూచన చేస్తుంది. శాస్త్రం అనేటువంటిది అద్దం లాంటిది. మీ మొహం మీద మచ్చ ఉందనుకోండి, నేను చెప్పినా మీకు కోపం వస్తుంది. మీరు అందంగా తయారవడానికి అద్దాన్ని సహకారంగా తీసుకున్నారు, ఓహో ఇక్కడ ఇది ఉందో సరి చేసుకున్నారు, ఇంప్రెసివ్గా కనపడ్డారు కదా. ఇప్పుడు ఏమైనా మార్చారా? జీవితాన్ని ఏమైనా మార్చేశారా? కాదు, ఇంప్రెసివ్గా మనం తయారవడానికి ఇది సహకరించింది. అలాగే ఈ శాస్త్రం మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ఉపకరిస్తుంది, మార్చేది మొత్తం. నేను గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పించేసుకున్నాను, రేపు నుంచి నేను కలెక్టర్ అయిపోతానని నువ్వు అనుకుంటే ఎలా కుదురుద్ది? కాదు, నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఈ వృత్తి సూట్ అవుతుందమ్మా, దీన్ని నువ్వు ఎలా మెరుగు చేసుకోవాలి అనే సూచన చెప్తాను. దాన్ని చేసుకుంటే నువ్వు ఇంకా మా ఉన్నతమైన స్థితికి వెళ్తావు. నేను చెప్పినందువల్ల వెళ్ళవు, ఈ శాస్త్రం చెప్పినందువల్ల జరగదు. దాన్ని మనం అన్వయం చేసుకుని దాన్ని అనుసరించినప్పుడు మంచి ఫలితం వస్తుంది. గురూజీ, మరి రేఖలను చూసి జాతకం చెప్తారని అంటున్నారు కదా, మరి రేఖలను చూసి అంటే అసలు ఏ రేఖలను చూసి చెప్పొచ్చు, ఎలా చెప్పొచ్చు, అసలు ఏ హస్త సాముద్రిక శాస్త్రాన్ని బట్టి ఇలా చెప్తారు, ఏ రేఖను బట్టి? హస్త సాముద్రిక శాస్త్రం అనేటువంటిది బేసికల్ గా ఫౌండేషన్ ఒకటే. రకరకాల వ్యక్తులు, రకరకాల ఈ సిద్ధాంతం అంటే ఇప్పుడు ఎవరు చెప్పినా, మన వరామిహిరుడు చెప్పినా, గర్గ చెప్పినా, సముద్రుడు చెప్పినా, ప్రహ్లాదుడు చెప్పినా, ఈ రేఖలో వీటి యొక్క స్వభావం ఒకటే. అయితే మనం దాన్ని పరిశీలించడంలో
ఇంకా మెళుకోవులు దాన్ని మోడర్న్ సైన్స్కి అన్వయం చేసుకోవాలి. మోడర్న్ సైన్స్ అంటే ఇప్పుడున్న జనరేషన్కి. ఇప్పుడు నేను మీరు రేఖలు అంటున్నారు ఎంతసేపు. రేఖలు ఒకటే కాదు, అరచేతి యొక్క రంగు, స్వరూపము, స్వభావము, ఇదంతా క్షేత్రం అంటాం. రేఖలు బీజాలు అంటారు. గురూజీ, ఇక్కడ నాకు ఒక డౌట్ వచ్చింది, అడగచ్చా? అంటే ఇప్పుడు మరి ఈ రేఖలు మాత్రమే కాదు, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు అంటే వేలతో సహా అంటున్నారు కదా. వేళ్ళు, గోళ్ళు, వెంట్రుకలు అన్ని. అయితే ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఇక్కడ లెక్కేసేటప్పుడు ఇవి 3 భాగాలు ఉంటాయి కదా, కొంతమందికి ఇవి 4 భాగాలు ఉంటాయి. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఎక్కడ ఇవి ఇందాక చెప్పాను వితండవాదం అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. నేను ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత, నేను ఎప్పుడు చెప్పినప్పుడు అంతా జనబాహుళ్యంలోకి ఛానల్స్ వచ్చిన తర్వాత వెళ్తున్నాం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో ప్రతి వాళ్ళు నా అలాగే ఒక కండువ వేసుకుని బయలుదేరిపోతున్నారు. ఏంటంటే 2 తెలుసుకుంటే చాలు. అడగడానికి ఎవరైనా ఏమి తెలియకపోయినా అడిగేయచ్చు. ఏమిటంటే ఒకళ్ళు అడిగారు నన్ను, హస్త సాముద్రికం అంటే రేఖలో చేతులు అంటున్నారు కదా, అసలు చేతులు లేనివాడికి ఏం చెబుతామని. నా స్నేహితుడే ఉన్నాడు, బెంగళూరులో ఉంటాడు. వాడు ఎంతో తెలివైన వాడు, హెడ్ మాస్టర్ చేశాడు, అన్ని రిటైర్ అయ్యాడు. నాకు ఎవరే చేతులు లేని వాడికి ఏం చెప్తారు అన్నాడు. చేతులు లేకపోవడం ఏంటారా, బుద్ధి ఉందా లేదా నీకు? చెయ్యి లేకుండా ఎవరు జన్మించరు. తర్వాత కారణాంతరాల వల్ల, యాక్సిడెంట్ వల్ల, ఇంకో కారణం వల్ల పెద్దదో చిన్నదో చెయ్యి ఉంటుంది. వేళ్ళు కూడా చిన్నవో పెద్దవో పొడవో ఉంటాయి. ఆ సాధారణంగా 3 పర్వాలు ఉంటాయి అని చెప్తాము. 5 వేలు అని చెప్పామా, కొంతమంది ఇంకో వేలు కూడా ఉండొచ్చు, చిన్న వేలు. ఓకే, కొంతమందికి ఈ చేతులు వేళ్ళు లుప్తమైపోతాయి కొన్ని డిసీజుల వల్ల. కొంతమందిలో ఈ 3టికి బదులు 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. రేర్ కేసెస్ అవి. లక్షల్లో కోట్లలో 1, 2 ఉంటాయి. దాని గురించి మొత్తం శాస్త్రాన్ని అంతటిని మనం ఇలా ఉంటే ఇలా అవుతుందని చెప్పకూడదు. దానికి ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణాలకు వేరే మళ్ళీ మనం చెప్పుకుంటాం. అలాగే ఈ రేఖలు ప్రధానంగా 3 అన్నాం. కొంతమందిలో 2 ఉంటాయి. అంటే జీవిత రేఖ ఉంటుంది, ఈ 2 కలిసిపోయి 1 కింద ఉంటాయి. దాని లక్షణాలు వేరుగా ఉంటాయి. దీనికది ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. అంటే దాని గురించి వరి అయిపోవాల్సిన పని లేదు. ముందు మిగతా జనరల్గా 99.99999% దాని గురించి ఆలోచించాలి కానీ నాట్ 1% గురించి ఇప్పుడు తల్ల పగలు కట్టుకోవాల్సిన పని లేదు. అలా వచ్చినప్పుడు ఈ 99.9999 నీకు తెలిసిపోతే ఆ నాట్ 1 గురించి నీకు సులువుగా తెలిసిపోతుంది. అవునా? అంచేత ముందు దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఎక్కడో ఈ తల వెంట్రుకలో 1,00,000 వెంట్రుకలు ఉంటే ఒకటి తెల్లగా అవుతే ఏమవుద్ది అని అడిగినట్టు ఉంటుంది. ఇలాగే శాస్త్రాన్ని హితంతువాదం చేసేవారు కొంతమంది ఏమంటున్నారంటే, ఇలా అంటే మీకు నేను అన్నది కోపం రావచ్చు. కొంతమంది ఏమంటున్నారంటే, అసలు వాళ్ళకి జాతకాలు చెప్పడం వస్తే ముందు వాళ్ళ చేయి చూసుకుని వాళ్ళని జాతకం చెప్పుకోమనండి, తర్వాత అందరికీ చెప్పొచ్చు అని అన్నారు కొంతమంది హితంతువాదం చేసేవారు. ఓ డాక్టర్ ఉంటాడు, డాక్టర్ చాంగ్ అని, ఆస్ట్రేలియాలో విక్టర్ చాంగ్. గుండె ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన వాడు ప్రపంచంలో ఆయనే మొట్టమొదటి వాడు. ఆయనకి హార్ట్కి పెయిన్ వచ్చింది. రాకూడదని ఏమన్నా ఉందా? అంచేత ఈ చేతులు చెప్పుకుని వాళ్ళు చూసుకోండి అంటే డాక్టర్ ఆయన వైద్యం చేసుకోవచ్చు కదా. వితండవాదం అంటాం దాన్ని. కాదు, శాస్త్రం అనేటువంటిది. ఇప్పుడు అనేక మంది శాస్త్రవేత్తలు వ్యవసాయం గురించి, ఇప్పుడు స్వామినాథన్, అంతకుముందు జగదీష్ చంద్రబోస్ ఇంకా చెప్పారు ఈ మొక్క ఇలాగ పండుతుంది, ఈ ఫలితాన్ని ఇస్తుందని. వాళ్ళే తెలుసుకోవచ్చు కదా, వాళ్ళే చేసుకోవచ్చు కదా. అంటే మీరందరూ ఎలా బతుకుతారు? ఆయన పరిశోధన చేసి ఎక్కువ పంటలు ఫలాలు వచ్చేదని గమనించాడు కనుక మన అందరం సుఖంగా బ్రతుకుతున్నాం. అలాగే ఈ శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు దాన్ని ఇంకా పరిశోధించాలి, ఇంకా పరిశీలించాలి. మీ బోటు వాళ్ళు ప్రశ్నలు వేయాలి, ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలి, దీన్ని విస్తృతపరచాలి. గ్రాహం బెల్ టెలిఫోన్ కనిపెట్టాడు, సరిపోదు కదా, ఆయన ఉపయోగించుకుంటే సరిపోదు కదా అనుకునే ఈ మూర్ఖులు, ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్నలు వేసిన మూర్ఖులు ఇవాళ సెల్ ఫోన్ ఎట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడు? గ్రాహం బెల్ ఆ వేళ టెలిఫోన్ కనుగొన్నాడు కనుక, తర్వాత టెలిగ్రాఫ్, తర్వాత ఏమో మామూలు ఫోను, ల్యాండ్ లైను, ఆ తర్వాత పరిశీలించి సెల్ ఫోను, ఇప్పుడు స్మార్ట్ ఫోను, ఆండ్రాయిడ్ ఫోను ఇన్ని వచ్చినాయి కదా.
ఇవన్నీ దేనికోసం? మానవాళి సుఖంగా సంతోషంగా ఉండటం కోసం. ఏ శాస్త్రమైనా అంతే. అంచేత నా చేతి నేనే చూసుకుని, నా వైద్యం నేర్చుకుని, నా వైద్యం నేనే చేసుకుని, నా పంట నేనే పండించుకుని నేనే తినేస్తే నువ్వేం చేస్తావు? అడుక్కు తింటావా? ఇలాంటి వెర్రి మొర్రి ప్రశ్నలు ఆపేయాలి. నీకు సత్తా ఉంటే వచ్చే ఎదురుగుండగా కూర్చుని మాట్లాడండి, నా దగ్గరికి రండి, మాట్లాడదాం. అంతే తప్ప సెల్ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకుని ఇది నేను ఇంటర్వ్యూ అవుతుందనుకో ఓ కామెంట్ పెట్టేస్తాడు, ఇదంతా ట్రాష్, ఇదంతా వీడు వేస్ట్ ఫెలో అని పెడతాడు. ఎవడు వేస్ట్ ఫెలో? వాడా మనమా? ఈ శాస్త్రం ఏదో నలుగురికి చెబుదామని ప్రయత్నం చేస్తూ మీ ఛానల్ వచ్చి నువ్వు కష్టపడుతున్నావు. నేను ఇది నేర్చుకుందామని 52 సంవత్సరాల నుంచి ఇది ఏదో ఉంది అని చెప్పేసి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది ఒక్కసారి ఇలా చూసేసి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కున్నాడు ఫోను, చూశాడు. చూసిన వాడు ఏముండాలి? తనకి తెలిస్తే కామెంట్ చేయాలి. తెలియని దాన్ని ఇది ట్రాష్, ఇది వేస్ట్ అని పెడుతున్నారు కామెంట్. ఎవడు పెట్టమన్నాడు? హక్కు ఎవడిచ్చాడు నీకు? ఇంకొకరిని విమర్శించే హక్కు ఎవడిచ్చాడు నీకు? నీకు శాస్త్రం తెలిస్తే విమర్శించాలి, తెలియకపోతే గమ్మున ఉండాలి. అంతేనా? అంతే తప్ప వేస్ట్, ట్రాష్, మూఢనమ్మకం రమ కూర్చోమని ఎదురుగా. ఇది మూఢనమ్మకం ఎలా అవుతుంది? ఇలాంటివి చెప్పిన వాళ్ళే అందరూ మళ్ళీ వెనకాల పరిగెట్టుకుని వెళ్ళి ఎవడైతే భయపెడతాడో, ఎవడైతే మీ బలహీనను ఉపయోగించుకుని సొమ్ము చేసుకుంటాడో వాడి దగ్గరికి వెళ్తారు. వాడు భయపెడతాడు, ఓయ్ బాబు నీ చేతిలోనే ఇలా, నీ జాతకం ఇలా ఉంది, నువ్వు చచ్చిపోతాడు పొద్దున్నంటే, బాబోయ్ నాకు చావకుండా ఏదైనా మార్గం చెప్పండి అంటాడు. అప్పుడు ఇంత డబ్బు పట్టరా నేను ఇచ్చేస్తానంటాడు. అలాంటి వాళ్ళు సీక్రెట్గా అలాంటి వాటికి వెళ్తారు. అవి మూఢనమ్మకాలు. చిల్లంగి, చేతబడి, దెయ్యాలు అలాంటివి మూఢనమ్మకాలు. అవి పట్టి నేలాడేటువంటి వాళ్ళందరూ ఇలాంటి మాటలు మాట్లాడతారు. అలాంటి వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిజాయితీగా మనం ఏదైనా సరే చెప్పదలుచుకుంటే స్పష్టంగా అది పరిశోధించి చెప్పాలి, పరిశీలించి చెప్పాలి. చక్కగా ఇప్పుడు నువ్వు ఇప్పుడు మీ అమ్మగారు చిన్నప్పుడు నీకు తెలియనప్పుడు వంట భోజనం చేసి పెడుతూ ఇది వండాలమ్మా, ఇలా వండాలమ్మా, అలా చేయాలమ్మా, ఈ కూర ఎలా చేయాలి పెట్టాడు, నేర్చుకున్నావు నువ్వు. తర్వాత పెద్ద అయిన తర్వాత నువ్వు చక్కగా మంచి పాకశాస్త్ర ప్రమాణికురాలు అయ్యావు నువ్వు. అప్పుడు చెప్పేటప్పుడు వినకుండా ట్రాష్ ఇదంతా అన్నావు అనుకో, నువ్వు ఎంత ఎదిగినా సరే 50 ఏళ్ళు వచ్చినా సరే నీకు వంటే చేత కాదు. వస్తుందా? రాదు. అంచేత అది ఏదైనా ఎవరైనా చెప్తున్నప్పుడు వెంటనే వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనిజుడు పో నీతి పరుడు మహిళ సుమతి అని సుమతి శతకారుడు చెప్పాడు. ఇప్పుడు వినండి, ముందు అంత ఓపిక లేదు. ఇప్పుడు ఇలా తీసేస్తాడు, ఇలా కొట్టేస్తాడు సెల్. ఏమైనా బూతులు మాట్లాడుతూ ఉంటే వాటిని కొడుతున్నారు ఎక్కువ. ఎవడు ఎక్కువ బూతులు మాట్లాడుతూ ఉంటే వాటికి వ్యూస్ ఎక్కువ ఉంటాయి. బూతి సినిమాలు ఎన్ని చూపెడతా ఉంటే దానికి లక్షల్లో ఉంటాయి వ్యూస్. ఒక చక్కని మంచి అంశం చెబుతున్నాం మన గురించి, మన ఆరోగ్యం గురించి కానీ, మన అలవాట్ల గురించి కానీ, మన జీవిత విశేషాల గురించి కానీ ఎవరైనా చెప్తున్నారు అనుకో, తీసేరా, తీసేస్తా. వాళ్ళ మాట్లాడేది. అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పను. చక్కగా వినండి, ఓపిక ఉండాలి, ఓర్పు కావాలి దీనికి. జీవితం అంటే ఒక క్షణం కాదు ఇలా తీసి పడేయడానికి. 100 సంవత్సరాల జీవితం. మనం అనేక అంశాలు తెలుసుకోవాలి, చక్కగా మనం అన్వయం చేసుకోవాలి, దాంట్లో చెడ్డవాటిని తీసేయాలి. మీరు మార్కెట్కి వెళ్తారు, మామిడి పండు కొనుక్కు తెచ్చుకుంటారు, డబ్బు పెట్టి కొన్నాం కదా అని చెప్పేసి మొత్తం అంతా తినేస్తారా? దాంట్లో తొక్క తీసేస్తారు, టెంక తీసేస్తారు, గుజ్జు తింటారు. అంతేనా? ఒకవేళ తెచ్చుకోవడంలో కొంచెం ఏమన్నా కొంచెం పుచ్చిబట్టి పాడైందని ఆ భాగాన్ని తీసేసి మిగతా భాగాన్ని ఉపయోగించుకుంటారు. శాస్త్రాలు కూడా అంతే. శాస్త్రాలు చెబుతున్నప్పుడు మధ్యలో కొన్ని అవాంతరాలు, కొన్ని చిన్న చిన్న విషయాలు, పొరపాట్లు దొరవచ్చు. అంత మాత్రాన శాస్త్రాన్ని తీసి పడేయకూడదు. దాంట్లో మనకి ఏది అవసరమో దాన్ని వినియోగించుకోవాలి, చక్కగా ఉపయోగించుకోవాలి, చక్కగా మీరు జీవితాన్ని ఆనందంగా గడపాలి. అందుకోసం ఈ శాస్త్రం. మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి శాస్త్రం. అపోహలకి లోనైపోయి మనం ఈ జీవితాన్ని పాడు చేసుకోవడానికి కాదు. అలాగే ఎవరైనా అపోహలు సృష్టించి, అపోహలు సృష్టించి భయపెట్టి మీ బలహీనతని క్యాష్ చేసుకుందామని చూస్తే వాడు చేసే తప్పు. అలాంటి వాటిని